ఆ రోజు హరీష్ రావు గారు మేము వీళ్ళ కులవృత్తి ధ్వంసం అయిపోయింది కాబట్టి ఏదో విధంగా ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో కార్యక్రమాలు చేసినాం. ఆ తర్వాత మనకు ఉండడానికి నీడ కావాలని కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. అంటే ఆ డబుల్ బెడ్రూమ్లది కూడా మీకు అందరికీ తెలుసు, కులానికింత మనుషులకింత అని మనం ఇయ్యలే. ఆ అప్లై చేసిన వాళ్ళకందరికీ మనం డ్రా చేసి ఇచ్చినటువంటి పరిస్థితి. దగ్గర 1,00,000 ఇండ్లు కట్టినాం. ఆ 1,00,000 ఇండ్లు కట్టినవి కూడా మీకు టీవీలో చూసినా పేపర్లో చూసినా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ నా కొడుకులు ఎవడు కట్టలే కానీ అవి మనం ఇచ్చినే, మనం కట్టినే వాడు ఇప్పుడు ఇస్తా అంటాడు. దానికి ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఆఫీసు జోక్యం చేసుకొని బ్రహ్మాండంగా చేసిరట. ఎవడయ్యా జాగిర్రా నాయన, కట్టింది మేమైతే. ఒక ఇల్లు కట్టిరా ఏంటన్నా, ఒక్క ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పారు. కట్టిరా ఇందిరమ్మ ఇల్లు? వాడి ఇల్లు గుంజుకోకపోతే ఆ దేవుని మొక్కాలి తప్ప వాళ్ళ జీవితంలో ఏమైనా ఇల్లు కట్టిర్రా? కట్టే పరిస్థితి కూడా లేదు. ఒకప్పుడు మనం బ్రహ్మాండంగా దర్జాగా కేసీఆర్ గారి నాయకత్వంలో జీవిస్తుండే. మనకు కడుపు నిండా అన్నం ఉండే, చేతి నిండా డబ్బులు ఉండే. ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయా? మా అక్క చెల్లెళ్ళు కూడా ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చెప్తున్నారు, వాళ్ళు వస్తారు సార్, వీళ్ళు వస్తారు, పైసలు మాత్రం వస్తలేవు అని చెప్పి. పైసల కోసం ఎవరో వస్తారని కాదు, తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మన యొక్క బాధలన్నీ తీరుతాయని చెప్పి నేను ఇంత సందర్భంగా ఆ రోజు ఏంటంటే మనం అమాయకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన రైతులు, మన అన్నదమ్ముళ్ళు, మన అక్క చెల్లెళ్ళు ఈయన ఆకాశం మీద చందమామని తెస్తా అంటే నమ్మిండ్రు. ఏది పడితే అది ఇస్తామని చెప్పారు. మీరు ఖాళీ మీరు ఒక్క ఓటేయండి, మేము ఆకాశం మీదకే చందమామని తెచ్చి మీకు ఇస్తామంటే మన వాళ్ళు నిజమే అని చెప్పి ఓటేసారు. 2,000 పెన్షన్ 4,000 ఇస్తా అన్నారు. ఇచ్చిండ్రా? తులం బంగారం పెళ్లికి. ఆ రోజు ఏంటంటే పేద మధ్యతరగతి కుటుంబాలు మన ఇంట్లో పెళ్లి జరిగితే సంతోషంగా బ్రహ్మాండంగా చేయాలని, ఎందుకంటే వచ్చే అల్లుడు వాళ్ళ కుటుంబం మోటార్ సైకిల్ పెట్టమంటాడు, 10 తులాల బంగారం పెట్టమంటాడు, రకరకాల కోరికలు ఉంటాయి. మనం ఇంతో అంతో ఆసరం ఉండాలని కేసీఆర్ గారు ఈ భారతదేశంలో ఎవ్వరు ఊహించని విధంగా ₹1,00,000 కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని తెచ్చాడు. దాన్ని ఏం చెప్పిండు, నేను తులం బంగారం ఇస్తామని చెప్పిండు. తులం బంగారం, కిలో బంగారం వాళ్ళ కుటుంబాలలో ఉన్నాయి కానీ